దర్శకులు నిర్మాతలుగా మారిపోతున్నారు. తమ శిష్యులకు సన్నిహితులకు దర్శకులుగా అవకాశం ఇస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ మొదలుపెట్టిన ఈ ట్రెండ్ శేఖర్ కమ్ముల వరకు సాగింది. అటు తమిళంలో ఈ సంప్రదాయం అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ ఆరోగ్యకర పరిణామం పట్ల పరిశ్రమ పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇద్దరి ఆలోచనలు ఒకలా ఉండవు. సినిమా రంగంలో ఏ ఇద్దరి నిర్ణయాలు ఒకలా ఉండవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు దర్శకులు కలిసి పనిచేయాలంటే కాస్తంత కష్టమే. ఈ తరం దర్శకులు ఈ ట్రెండ్ మార్చేస్తున్నారు. నిర్మాతలుగా మారి సహాయ దర్శకుల్ని డైరెక్టర్లుగా మార్చేస్తున్నారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని పచ్చ నోటుతో లైఫ్ లక్షలింపులు పెట్టుకుంటుందని అంది మని పుట్టడానికి పాడి కట్టడానికి మధ్య అంతా తనే అంది మని కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మని తైలం తమాషా చూద్దాం పదండి అంది మని డబ్బుని డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా. దర్శకులు నిర్మాతలుగా మారడంలో విశేషమేమీ లేదు కానీ వారు నిర్మించే చిత్రాలకు మరొకరిని దర్శకుణ్ణి చేయడం ప్రయోగమే. ఈ వరుసలో తొలి పేరు రామ్ గోపాల్ వర్మ. ఏకంగా వర్మ ఫ్యాక్టరీనే స్థాపించి ఎంతో మంది కొత్త దర్శకుణ్ణి వెండితెరకు పరిచయం చేశాడు. గులాబీతో కృష్ణవంశీ, మణితో శివనాగేశ్వరరావు ఈ అవకాశాలు చక్కగా ఉపయోగించుకున్నారు. వచ్చింది సినిమా ఛాన్స్ ఇంకా వేసేయి మరో డోసు పిచ్చకి ఆడియన్స్ రెచ్చిపోయేలా చెయ్యి డాన్స్ చెప్పింది చెయ్యరా నీ వేర ముందు డేసు వారే వాహేమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. ఇప్పటికీ వర్మ చాలా మందికి దర్శకులుగా అవకాశం ఇస్తూనే వస్తున్నాడు. అయితే ఇక్కడ సమస్య ఒకటే, వర్మ నిర్మించే ప్రతి సినిమాలోనూ ఆయన ముద్రే కనిపిస్తోంది. తాజాగా వచ్చిన బెజవాడ కూడా ఇందుకు నిదర్శనం. శివ సినిమాకు ముడిపెట్టి బెజవాడ ట్రైలర్ రూపొందించారు. ఫలితంగా వివేక్ కృష్ణ ప్రతిభ ప్రేక్షకుల దాకా వెళ్లలేదు. అందరి విషయంలోనూ ఇదే ఫార్ములా పనిచేస్తుందన్నది టాలీవుడ్ టాక్. వర్మ స్కూల్ నుంచి వచ్చిన తేజ సంబరం అనే చిత్రాన్ని నిర్మించాడు. సంతోషంతో హిట్ కొట్టిన దశరథ్కు ఈ సినిమా దర్శకత్వ అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా వాళ్ళిద్దరికీ తీవ్ర నిరాశను మిగిల్చినప్పటికీ ఓ ట్రెండ్ కు పునాది పడింది. సమయం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా. విలక్షణ శేఖర్ కమ్ముల సైతం ఇలాంటి ప్రయోగాన్ని చేశాడు. తన మిత్రుడు అనీష్ కురవిల్లాని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆవకాయ బిర్యానీ నిర్మించాడు.
అప్పటి వరకు దర్శకుడిగానే శేఖర్ టేస్ట్ తెలిసిన ప్రేక్షకులకు నిర్మాతగా తన అభిరుచిని చాటి చెప్పాడు. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే, నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే, నిదురించిన నా ఆశలు ఎదురుగా నిలిచిన నిమిషాన ఇన్నాళ్లకు నీలోనను దాచిన సంగతి కనుగొన్నా, నిదురించిన నా ఆశలు ఎదురుగా నిలిచిన నిమిషాన నేనికలేనా. తాజాగా వైవీఎస్ చౌదరి సైతం నిర్మాతగా మారాడు. గుణశేఖర్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడుగా నిప్పు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు ఒకప్పుడు రూమ్మేట్స్ కావడం విశేషం. విలక్షణ దర్శకుడు శంకర్ నిర్మాతగాను మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రేమిస్తే, వైశాలి, హింసించే రాజు, పులకేసి చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలన్నింటికీ తన శిష్యులకు దర్శకులుగా అవకాశం ఇచ్చారు. సహజంగా శంకర్ చిత్రాలంటే భారీ సెట్టింగులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతాయి. కానీ ఆయన నిర్మించిన చిత్రాల్లో ఈ భారీతనం కనిపించదు. అవన్నీ లో బడ్జెట్ చిత్రాలే. మరో తమిళ డైరెక్టర్ మురుగదాస్ శంకర్ ను అనుసరించాడు. శరవణన్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఎంగేయం ఎప్పోదుం అనే చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. ఇదే సినిమా తెలుగులో జర్నీగా విడుదలై ప్రేక్షక ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో మురుగదాస్ శైలి గాని, ఆయన సినిమాల హంగామా గాని ఎక్కడా కనిపించదు. చిట్టి చిట్టి పూలకింత చిత్ర